భయ్యా ఆటో ఇట్రా భయ్యా. హలో, ఏంటంత రూట్ గా పిలుస్తున్నావు? ఇది హైదరాబాద్ కాదు, రాజమండ్రి. ఆటో గారండి, ఇలా రండి. ఆటో గారు ఏంటి ఎకతాలా? కాదు, వెజ్ తాలి. ఛీ, అంటే గోదావరి వచ్చాం కదా, కొంచెం ఎగతాళి చేద్దామని. అంత వద్దులే. రాడేంటినా? అన్నా 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 జైత్రి, ఇదేంటి చెప్పబెట్టకుండా దిగింది? వెంకీ, ఏంటి జైత్రి, ఇదేనా రావడం సిటీ నుంచి? అవును. ఎలా ఉన్నావు నువ్వు? మనకేంటి, కింగ్ లా ఉన్నా. పైన కిరీటం లేదనుకో. ఎవరో బ్రదరు? ఇతనా? ఇతనెవరో నాకు తెలియదే. హూ ఆర్ యు బ్రో? అబ్బా, చూసాంలా గేట్ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వచ్చారు గాని. ఏంటి లవ్వా? నమస్తే భయ్యా. భయ్యానా? ఏంటి హైదరాబాదా? కాదు, జోగిపేట్. ఓ, వెంకట్ ఫ్రమ్ రాజమండ్రి. ఎవరు జైత్రి, నీ దోస్తా? దోస్తా? సర్లే, ఎన్ని అనుకుంటావు. మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారేంటి? అది ఒకే ఆఫీసా? కాదు. మరి ఎలా అయ్యారు? ఒకే కాలేజా? అది నాకు తెలిసి అది కూడా కాదు. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇదిగో బాబు, మజ్జిగ తీసుకో. తాగు. మీరు ఒకే కాలేజ్ కాదు, ఒకే ఆఫీస్ కాదు, మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అది అది హైదరాబాద్ లా మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో దావత్ అంటే పోయినా, ఆడ కలిసినాం. ఓ, క్యాస్ట్ పిక్నిక్ లాగా. ఏమే అమ్మా, చూసావా? జైత్రి పట్నం వెళ్ళా మన వాళ్ళతోనే ఉంటుందంట. నిజమేరా, అది ఎవరనుకున్నావు? నా మనవరాలు. బాబు, ఓ బజ్జీ తీసుకో. కారమైతుంది. ఏమైంది బాబు? కారమైతుంది. కార్తిక్, ఎవరైనా నీళ్ళియండి. ఇంకా రాదేంటిది? అయ్యే, త్వరగా రావే. అమ్మా ఏంటి ఒక్క బాటిల్ కూడా నింపలేదు? ఉండవే, ఎందుకుంటాయి? అదేంటమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాటిల్ నింపెట్టమని? ఎందుకంటే నా పైన అరుస్తారు? అస్తమానం నేను నింపి పెడతాను, మీరందరూ తాగి ఖాళీ చేసి పెడతారు. మళ్ళీ ఎవరైనా నింపుతారా? కారమైతుంది. మొత్తం నీళ్ళని మాయన తాగేస్తున్నాడక్క. వదినా, నేను ఎప్పుడు నింపుతా కదా. నింపితే ఏవి? కారమైతుంది. ఏరా నింపలేదా? అది అలాగంటావు, నాకెప్పుడు చెప్పావు నువ్వు? అన్ని పనులు నేనే చేసుకొని చావాలి, ఒక్కరికి బాధ్యత లేదు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నింపుతున్నాను కదమ్మా. నీ అమ్మ నాకు కారమైతుందంటే మీ డిస్కషన్ ఏంది? కార్తిక్, బాబాయ్. ఏంటి బాబాయ్, ఎంత పెద్ద బూతు మాట అన్నాడు తెలుసా? అవ్వా, ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా? మరి మన వాళ్ళ పరువుది అట్లా కాదు, ఏదో తెలియకన్నా ఇడిచిపెట్టురి కదా. నువ్వు మనోడు కాబట్టి వదిలిపెడుతున్నావు, లేదంటే చంపేసే వాళ్ళం. ఏంది, నీ అమ్మకేనా? భగవంతుడా, వీడు పాపిస్తున్నారు, పడిపోను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు. నీ వల్ల మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది బూతులు. జైత్రి, చెప్పు జైత్రి, నువ్వేనా? నాన్న, వాళ్ళ సైడ్ ఆ మాట కొంచెం కామన్ నాన్న. కావనా కాకరకాయ? ఏయ్ నువ్వు వెళ్ళు బాబు. రేయ్ నువ్వు ఆటో పురమాయించరా. అలాగే ఎక్కడ ఉన్నావురా? చెప్పేది వినండి నాన్న. తెలంగాణలో మాట కొంచెం కామన్, అందుకే అలవాట్లో వాడాడు. వదిలేయండి కదా. అలా ఎలా వదిలేస్తావమ్మా? నాన్న, మనవాడు కదా నాన్న, ఆ మాత్రం ఛాన్సీ లేరా? వదిలేమంటావా? ప్లీజ్ అంకుల్స్, ప్లీజ్ ఆంటీస్, బామ్మ ప్లీజ్. మనోడు కాబట్టి, అందులో జైత్రి ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా. అదే పనిగా ఇంకోసారి బూతులు మాట్లాడమనుకో, చీరేస్తా. ఈవిడెవరో చెప్పు. నీ అమ్మ. మీ అమ్మగారు అనాలి. మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు, మీ అమ్మగారు. లోపల రా. ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అమ్మో. సారీ ఆంటీ. కష్టమే. అత్తయ్య గారు ఎంత పని చేశారండి. ఎంత పని చేశారండి. అక్క చూసావా, పుట్టినరోజు నాడే వెళ్ళిపోయింది. అదే కదా, ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారండి. చెప్పబెట్టుకునే రాత్రి వెళ్ళిపోయావా అమ్మా? వీళ్ళ మన పేరు రాయకుండానే పోయావా అమ్మా? ఆగండి.
నువ్వే పోయావనుకున్నాం కదనే. ఆయన ఇంతమంది అరుస్తున్నా లేవలేదేంటమ్మా? ఎంత భయపడిపోయామండి. ఏంటి అత్తయ్య గారు ఇదంతా? రాత్రి ఆ, నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసి పడుకునేటప్పటికి లేట్ అయ్యిందర్రా. ఈ వయసులో నీకు నెట్ఫ్లిక్స్ అవసరం ఏంటే? ఏం సిరీస్ అమ్మమ్మా, ఇమిలీన్ ప్యారిసేనా? సరే గాని లాక్కో, అది రాదు. మీకు కార్తిక్ ఎందుకు నచ్చాడు? మనోడు కాబట్టి. మనోడే అయితే ఏ ఎదవకైనా ఇచ్చి పెళ్లి చేస్తారా? నిన్ను కాదు. అలా ఎలా చేస్తానరా? అబ్బాయి మంచోడా కాదా, నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అని చూస్తాం కదా. పైగా మనోడే. ఒక్కవేళ కార్తిక్ మనోడు కాకపోతే? బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాం. ఏం మాట్లాడుతున్నావు జైత్రి? అవునా, కార్తిక్ మనోడు కాదు. అనయ్య బిల్డింగ్ మీద నుంచి తోస్తామంటావా? నువ్వు ఆగరా. నాన్న, కార్తిక్ మంచోడని మీ అందరికి నచ్చాడు. ఇప్పుడు మనోడు కాదనేసరికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మనోడు కాకపోతే ఎలా అమ్మా? మన పరువు ఏం కావాలి? మీకు పరువు ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా? పరువే పరువే. బాయ్. రేయ్ నువ్వు కిందికి వెళ్ళు. అది కాదన్నయ్య, నువ్వు వెళ్ళరా. నీ సంగతి చెప్తానే. వెళ్ళు. నాన్న, నువ్వు ఇలా చేస్తావు అనుకోలే జైత్రి. నేనేం తప్పు చేయలేదు కదా నాన్న. కానీ మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా తప్పు అంటారు. నలుగురు తలెత్తుకుని ఎలా తిరగాలి నేను? మీ కూతురు చాలా ఆనందంగా ఉందని గర్వంగా తిరాను అంకుల్. నువ్వు సిద్ధాంతి, వీడో వేదాంతి. హెల్ప్ చేస్తాడని తీసుకొచ్చావు. వీడేమో ఇంటి బయట గుర్కాల కూర్చుని నిద్రపోతున్నాడు. ఏం అచ్చగారు దొరికిందా నీకు? అరే ఏమన్నాడు? అదృష్టవంతుని అంటున్నాడు. నిజం చెప్పు, తిట్టాడు కదా? అది ఇట్నా గయ్యాలన్నా. కార్తిక్, అరే సొల్యూషన్ చెప్పురా అంటే పుల్లాలు పెడతావేంద్రా? ఓకే, మీ వాళ్ళు వైజాగ్ పోరు, హ్మ్. మీ వాళ్ళు జోగిపెట్టి పోరు. అయితే ఇద్దరు హైదరాబాద్ రమ్మని చెప్పండి. ఏయ్ హైదరాబాద్ మాకు దగ్గరనే. మాకు దూరం అవుతుంది కదా. కూతురు పిల్లలంగా రారా? కొడుకు పెళ్లి కోసం వాళ్ళు రాలేరా? బుల్షిట్. పెళ్ళంటే రారు, నీ హెల్త్ బాగాలేదంటే? ఆ, వంటలన్నా మాకు ఇచ్చి పెట్టుండ్రు కదా. అసలే లగ్గం కంటే ఎక్కువ భోజనాల గురించి మాట్లాడుకుంటారు మా దగ్గర. అరే ఆ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఏ ఒక్కటి వదలకుండా అన్ని వడ్డించే పూర్తి బాధ్యత మాది. అన్నం, పప్పు, సాంబార్, రసం, పచ్చళ్ళు, స్వీట్లు, బెండకాయ, వంకాయ, ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయల భోజనాలు దగ్గరుండి పెట్టిస్తాం. ఆ కూరగాయలని మా వాళ్ళు ఒప్పుకోరు. మా వాళ్ళకి చుక్కా ముక్క పక్కా ఉండాలి. జైత్రి ఏంటిది? అయినా మా దగ్గర పెళ్ళెంత మంచి చేసిండ్రని చూడరు. మటన్ ఉడికిందా, మందు పోసిండ్రా లేదా అని చూస్తారు. జైత్రి పెళ్లిలో మాంసం ఏంటి? కార్తిక్, ఏంటిది? మనం మాట్లాడుకున్నాం కదా. అమ్మా వాళ్ళ కాడ పెళ్లిలల్లా కౌసు పెట్టరట్నే. ఏయ్ అడ్డా గుర్తుందిరా, నేను ఒప్పుకోను. హే నడిమిట్లా నీ ఓవర్ యాక్షన్ ఏంద్రా? బయటవో. ఎవరిని? అరే నేను నేను నీ చెడ్డి దోస్తురా. నీ ముడ్డి మీద అంట, బయటవో. ఏంది చేత్రి ఇట్లయింది? మన లవ్ ఒప్పుకుంటే మొత్తం సెట్ అనుకున్నా, కానీ పెళ్లికాడు ఇంత రచ్చవుతుంది అనుకోలే. అదే కదా, మరి భోజనాల దగ్గర ఇంత డిస్కషన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మీ నాన్న ఒప్పుకుంటే అంత అయిపోతుండే చేత్రి, అసలు ఈడిదాకా రాకపోతుండే. అదేదో మీ అమ్మ ఒప్పుకోవచ్చు కదా. ఇగో ప్రాక్టికల్గా మాట్లాడదాం జయత్రి. పెళ్ళేడైతుంది, మా కాడైతుంది. ఎవరు వస్తారు? మా వాళ్ళు వస్తారు. మా వాళ్ళు మమ్మల్ని ఎన్ని మాటలు అంటారు చెప్పు. మా చుట్టాలు మా వాళ్ళు అనరా? ఏ ఊకో జయత్రి. ఊకో ఏంటి కార్తిక్? ఇప్పుడు నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తున్నావా లేదా? నేను కూడా అదే చెప్తున్నా, మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించు. కార్తిక్, మనకి పెళ్ళైతే నేను మా ఫ్యామిలీ నుంచి ఇక మీ ఫ్యామిలీకి వచ్చేస్తాను. వన్ లాస్ట్ టైం మా ఫ్యామిలీ కోసం మీ ఫేవర్ చేయలేవా? ఏంది జయత్రి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు? నువ్వు మా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. జైత్రి ఏం తిరగబోతుంది? అయిపోయిందిరా, అంత సెట్ అయ్యే టైంకి పెంట పెంట అయిందిరా. అయ్యో నీ అమ్మ అంతా నీ వల్లనే అయింది. నేనేం చేసినారా? నిన్న మా అమ్మకి లేని పోండి అవుట్లు పెట్టి రెచ్చగొట్టినావు కదరా. అది కాదురా పిచ్చోడా, ముందు నుంచి నీ పెళ్ళిలో కౌన్సిల్ లేదంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే ఆ ఒక్క విషయంలో తగ్గొద్దని అలా బిహేవ్ చేసిన. నువ్వు తగ్గద్దన్న పెళ్ళంత ఏడగొడతావారా? చీ, ఇంత కౌసు పిచ్చేంద్రా నీకు. సరే మరి జైత్రి వెళ్తుంది, వెళ్ళి ఆపో. ఆ ముద్ద అనుకోని పోయింది, నేనెందుకు ఆపాలరా? అవసరం లేదు నాకు. ఇప్పుడు ఇదంతా నా వల్ల అయిందా? బ్రతుకే మాయా. ఫోన్ వస్తున్నా లేపావేదరా?
అమ్మరా అయితే లేపాలి కదరా పక్క ఇటు. ఏ వద్దురా. ఏమైందిరా? అరేమనంటే మళ్ళీ జైత్రి ముచ్చట ఎత్తుతుందిరా. నాకు ఆమెకు బ్రేకప్ అయిందంటే అర్థమైతలేదు మా అమ్మకి. బ్రేకప్ అయిందా? అరే మీకైంది గొడవే కదరా? గొడవ అయింది, అదే బ్రేకప్ నాకేం అర్థమైతలేదురా. కదా. మూసుకొందావు. ఏ టీబే. ఏహే హలో ఆంటీ, ఒకసారి మావానికి ఫోన్ ఇరా. ఇది కింద మీద అవుతుందంటే ఈడ. అరే మనకి ఫోన్ రేయ్ మాట్లాడరా. అదేంద్రా కట్ చేసినావు? అరే చెప్పినా కదరా ఆమెకి ఎంత చెప్పినా అర్థమైతలేదని. నువ్వన్నా ఫోన్ చేసి చెప్పురా. కార్తిక్ గానికి జయత్రికి బ్రేకప్ అయింది, వాళ్ళకి పెళ్లి లేదు బొంగు లేదు ఏం లేదని. ఏరా ఇవన్నీ చెప్తే నేను ఉంటున్నారా? మీ అమ్మ నన్ను ముందు పెట్టరా? కదా. గమ్మున మూసుకొందావు. అరే తిక్క తిక్క మాట్లాడినామనుకో ఒక్కడు కొడతా మరి నేను చెప్తున్నా. మేం లొల్లి పెట్టుకుంటే నువ్వు లొల్లి పెట్టుకొని బంగారం మాసంటి పిల్ల నిడిచిపెడతావు చిన్న. అట్లా కాదమ్మా, వాళ్ళు పెళ్లిలో కౌసు పెట్టారు కదనే. సరే పెట్టకపోని మనకు పైసలు కరవారా నాన్న? ఆదివారం రాగానే తెచ్చుకుంటాం. ఆ ఒక్క దినం తినకపోతే ఏమైతుంది బిడ్డ? ఏ మళ్ళా చుట్టాలు ఎన్ని మాట్లాడరమ్మా. ఏం చుట్టాలరా? మనకు సొంతిల్లు లేనప్పుడు ఒక్కరన్నా పట్టించుకున్నారా చిన్న? నీకు గుర్తున్నదా? మీ నాన్న కష్టపడి ఇల్లు కట్టి షాప్ పెట్టి కారు కొని నువ్వు 1,00,000 రూపాయల జీతం ఎత్తదాకా మనల్ని ఎవరైనా దేకినారు బిడ్డ? అయినా మనం కష్టాలలో ఉన్నప్పుడు నవ్వుకొని మనం మంచిగున్నప్పుడు ఓర్వలేనులను మనం ఎందుకు పట్టించుకోవాలి నానా? అట్లా కాదమ్మా. అరే మీ నాన్నతో కూడా మాట్లాడినా. పెళ్లిలా కౌసు సుక్క ఏం వద్దన్నాడు బిడ్డ. వాళ్ళ పద్ధతి ప్రకారమే లగ్నం చేద్దాం, సరేనా? అయినా మనం దగ్గుడేందమ్మా, వాళ్ళే తగ్గాలి కదా. గట్లా మాట్లాడతావేంది బిడ్డ? వాళ్ళు మనమేందిరా? ఇప్పుడు అందరం ఒకటి. నువ్వైతే ఫస్ట్ వైజాగ్ టికెట్లు బుక్ చేయి. అమ్మా అది. అరే నువ్వు చేస్తావా చేయవా? లేకపోతే మేము బుక్ చేసుకో. అమ్మా 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 ఒక్క నిమిషం, నేను చేస్తా. చూడరా, పెళ్ళన్నాక అన్నీ సవ్యంగా జరుగుతాయని లేదు. చాలా మనస్పర్ధలు వస్తాయి, గొడవలు అవుతాయి. అంత మాత్రానికి మీ ఇద్దరం విడిపోతామంటే ఎలా? పైగా మీరిద్దరు ఏదో అమర ప్రేమికులు అనుకున్నాను. ఏబ్బే, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేదా నా కూతురు? పెళ్లికి ముందే ఈ గొడవలన్నీ, ఆ తర్వాత సాఫీగా ఉంటుందని మాత్రం అబద్ధం చెప్పలేమేమేమో. అంతకన్నా ఎక్కువ గొడవలే అవ్వచ్చు, కానీ అవేవి మీ ఇద్దరి ప్రేమ మధ్య అడ్డు రాకూడదు. చూడరా, నీ కార్తీక్ అంటే ఇష్టమేనా? నువ్వంటే మాకు ప్రాణం. నీకోసం ఆ మాత్రం తగ్గలేమా? అందుకే వాళ్ళకి ఎలా కావాలో అలాగే కానిద్దాం, దాంట్లో ఏముంది. కానీ నాన్న. ఇంకా నువ్వేం ఆలోచించకు, హైదరాబాద్కు టికెట్లు బుక్ చేయి. హలో జయత్రి, మా ఇంట్లో ఒప్పించినా. లేదు నేను మా వాళ్ళు ఒప్పించా. అదేంటి మీకు పెళ్లిలో నాన్ వెజ్ వద్దా? అంటే మీరు పిల్లలు నాన్ వెజ్ పెడదాం అనుకున్నారా? సరిపోయింది. అరే ఎందుకురా పరేషాన్ అవుతురు? పెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుందాం, రిసెప్షన్ మనకు నచ్చినట్టు చేసుకుందాం. ఎట్లిచ్చిన ఐడియా? నాకైతే యాస్ట్ వస్తుంది అబ్బా ఫోటోలు దిగి దిగి. యాస్ట్ ఏంటి? అదే చిరాకని. అదే చెప్పొచ్చు కదా మరి. మేము అట్లనే అంటాం. ఈ భాష ఏంటో అబ్బా, మీ పదాలన్నీ వింత వింతగా ఉంటాయి. సకలం ముక్కలం, మెత్త, సజ్జ ఏంటో. అగో అప్పుడే పిల్లలకు చెప్తా అని చెప్పి నువ్వే ఎక్కిరిస్తావేంది? ఏ నువ్వు తెలంగాణ కోడలివి, మర్చిపోకు. నువ్వు కూడా ఆంధ్ర అల్లుడివి, అది మర్చిపోకు. వేరే యాంగిల్ తీసుకుందామా? ఇలా ఫోటోలు తీయడం కంటే అరే ఆవురా, గోడ మీద అరే పిట్టల ఆవురా. ఫోటోలు తీయడం బెటర్ రా. అవన్నీ కుదురుగా ఉంటాయి. అరే ఏంట్రా మీరు? అలా ఆగలా. వైజాగ్ పోయి బాగా తిన్నట్టున్నావుగా. అంటే ఏంటి, నేను లావయ్యాను అంటున్నావా? నేను అట్లని లేదు. రేయ్, ఒక్క 2 నిమిషాలు మాట్లాడకుండా పోజ్ ఇవ్వండి రా. అన్నా ఎంతసేపు నిల్చాలన్నా? రేయ్, ఫోటో తీయడం అంటే కెమెరా పైన బటన్ క్లిక్ చేయడం కాదు, బ్యూటీ క్యాప్చర్ చేయడం. ఐఫోన్లో ఫోటోలు తీసి పెద్ద ఫోటోగ్రాఫర్ల బిల్డప్. ఇకనే ఇలా ఫోటోలు తీయడం నా కర్మ. చట్.